Post. With reference to your application for the part of assistant, you are required to be present at our Janpat branch at 11 a.m. on 27th instant. Hey, congratulations, Ranga. ఈ ఇంటర్వ్యూలోనైనా నీకు దేం కలగాలరా చెంచి అవతల పరేరా ఇంటర్వ్యూకి పోను. వీడు ఇలాంటాడేమిట్రా? రే రంగా ట్రై చేద్దాంరా బాబు. అంతా కళ్ళు తెరిచే వ్యవహారం. బ్లడీ ఐ వాష్. నేను పోను. అరే 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 రే ఒరే బాబు, ఒకరికైనా ఉద్యోగం దొరికితే మనకి తిండి సమస్య తీరుతుందిరా. అరే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడైనా గడ్డం గీసారా? వీల్లేదు. చాలరా. ఇదేమైనా మైల్ ఫకీర్ గడ్డమా నీ మంత్రశక్తితో పోవడానికి? కనీసం ఒక కోటైనా వేసుకోరా. సరే బ్యూరోక్రసీ అంటావు. పోయినసారే కోటేసు రాలేదేమని అక్కడ వాళ్ళు అడిగారన్నావు కదా. కోటు కోసరం కాకపోయినా కనీసం చొక్కా మీద ఉన్న చిరుగులు కనపడవరా? అందుకైనా వేసుకుపోరా. కోకడా ఉండాలరా బాబు. మనకి ఉద్యోగం కావాలి, అందుకు నీకు కోటు కావాలి. సరే కోటు కోసం నేను ఎక్కడికి చావాలి? కోటు వస్తుందిరా. నమస్తే జీ. నమస్తే సార్. సార్ నేను హిందీలో చోటీ సే బాత్. తెలుగులో చెప్పండి. అరే గురుగారు తెలుగైనే. సార్ మనమంతా దేనికోసం ఒన్నూరుకి పొరుగురు వస్తాం? ఉద్యోగాలు వెతుకోవడానికి. పొద్దున్నే ఇల్లు వదిలిపోతే అర్ధరాత్రి దాకా కొంపచారం కదా, ఎందుకంటారు? బ్రతకడానికండి. సార్ రామరాజ్యంలో కూడా పని లేక పస్తులు అలవాడు ఉంటారా? అప్పుడు పనిలోకి బతిలాడు మరీ పిలుచుకెళ్ళేవాడు కదండి. ఆ కాలం మళ్ళీ వస్తుందంటారా? మీకేం కావాలో చెప్పండి. ఇదిగో చెరో 10 పైసలు ఇస్తాను, అది తీసుకుని నన్ను వదిలిపెట్టకూడదా? ఏమిటి సార్ ఇది? 10 పైసలు ఇచ్చి ఇద్దరు తెలుగు వాళ్ళని అవమానిస్తున్నారే. మరేంటి 10 రూపాయలు ఇస్తారా? అది కాదండి, ఈ ఒక్క కోటు చాలు 2 గంటల సేపు. ఏంటి కోట? ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలండి. ఏమయ్యాడు? దీనికంటే ఇంకో మంచి కోటు రాకపోతుందా? వెయిట్ చేద్దాం. సరిపోతుందిరా? రంగాకి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందిరా. సరే రంగా, నీకు నచ్చిందిరా? మిగతాది మేము చూసుకుంటాం. పెయింటింగ్స్ ఎలా ఉన్నాయి సార్? బాగున్నాయి. రండి సార్, రండి సార్. కమాన్ సార్, రండి సార్. ఈయన పెయింటర్, పేరు భరణి. ఇది పెయింటింగ్. ఈయన గీసాడంటే మీరు మీలాగే ఉంటారు సార్. ఎంతసేపు అవుతుంది? ఎంతసేపు కావాలరా? 2 గంటలు అవుతుంది. 2 గంటలు అవుతుందండి. ఏం చెప్పడే? పాపం మూగాడు సార్. నా టైం లేదండి, నేను వెళ్ళాలి. కూర్చోండి సార్. కూర్చోండి సార్. ఏడు సార్ అలా అంటారు? పాపం పూర్ పెయింటర్, మూగవాడు సార్. సరే కానివ్వండి. ఇలాగా? ఏ మీసం తీయాలా? కోటి పడు సార్. దానికోసమే కదండి ఎంత కష్టం. కోటి పడం ఎందుకు? కోటి పడిపోతే బాడీ ఎలా తెలుస్తుంది సార్? ఆహాహాహా, ఏం బాడీ అండి, ఏం బాడీ అండి. విప్పరా, చెప్తున్నారా? అందరిగా విప్పరా. రెడీ. ఇలాంటి బాడీ ఎప్పుడైనా చూసావు నువ్వు? లేదే. ఆహాహాహా, జానీ వీస్మల్లర్ బాడీలో ఉంది కదా. ఎవరు ఆయన? ఆర్జాన్ రా. ఓహో, సార్ 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 తిన్నగా అలా చూడండి సార్. సార్ ఇలా ఉండిపోండి సార్. భరణి ఏం తొందర లేదు, నిదానంగా గీ. లేదు లేదు, 2 గంటలే, ఈలోగా పూర్తి కావాలి. పూర్తయిపోతుందిలేండి. ఏమయ్యా, బొమ్మ గీస్తున్నావా, నా చరిత్ర రాస్తున్నావా? ఎంతసేపు? మీ బాడీ మంచి బాడీ సార్, ఉక్కు ముక్క. కానీ మీ మొహమే జిడ్డు, జారిపోతుంది. ఏది ఊపిరి బిగబెట్టి కూర్చోండి. మిస్టర్ రంగారావు, మిస్టర్ జె రంగారావు. జె రంగారావు, ఎంఏ ఫిలాసఫీ, ఆంధ్ర యూనివర్సిటీ. అచ్చా, యూఆర్ ఎ తెలుగు మ్యాన్. తెలుగు స్పీకింగ్ ఇండియన్. అది సరే, ఇంటికి వచ్చేప్పుడు కాస్త నీట్ డ్రెస్సెస్ రాకూడదు? ముందు మీరు ఉద్యోగం అండి, తర్వాత డైలీ నీట్ గానే డ్రెస్ వేసుకొస్తాను. వాట్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ డెన్మార్క్? కోపెన్హేగన్. హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర? Today, yesterday, or the day before? Because there is a change every day, you see.
ప్రస్తుత భారత రాజకీయాల పట్ల నీ అభిప్రాయం ఏమిటి? మరీ బాగుపడదనుకుంటాను సార్. మీకు తెలిసిన ఓ చక్కటి తెలుగు సామెత చెప్పండి. అడిగేవాడికి చెప్పేవాడు లోకువా. శ్రీ వివి గిరి పూర్తి పేరు చెప్పగలరా? చెప్పగలను, కానీ శ్రీ వివి గిరికి ఈ గుమాస్తాగిరికి సంబంధం ఏమిటో మీరు చెప్పగలరా? హి సీమ్స్ టు బి ఇంపర్టినెంట్. మరేంటి సార్, నేను అప్లికేషన్ పెట్టుకున్నది ఒక చిన్న గుమాస్తా ఉద్యోగానికి. దానికి కావాల్సింది కొంచెం ఇంగ్లీషు, కొంచెం లెక్కలు, కొంచెం బుక్ కీపింగ్, నేర్పు, దక్షత. I've got my degrees, I've got my certificate, you can check it up. What else do you expect of me? 2 horns? Sorry. To which party you belong? The unemployed lot of India. నువ్వు కమ్యూనిస్టువా? What if? కమ్యూనిస్ట్ అంటే ఎందుకలా ఎముకల్లో చలిపుడుతుంది మీకు? గలాటా చేస్తాం, ఊళ్ళు తగిలేస్తామనా? కాదు, నీలాంటి వాళ్ళు ఉద్యోగాల్లో చేరగానే జనాన్ని పోగు చేసి నాన్న రభస చేస్తారు. ఏ ఇప్పుడే చేస్తాను. ఏ మిస్టర్, ఛ, మీరు ఇంటర్వ్యూలు పెట్టింది ఉద్యోగాలు ఇవ్వడానికి కాదు, కుంటి సాకులు చెప్పి తప్పించడానికి. ఇదిగో నా డిగ్రీస్ అండ్ సర్టిఫికేట్స్. బ్యూరోక్రసీ డౌన్ డౌన్, ఫేవరెటిజం డౌన్ డౌన్, నెపోటిజం డౌన్ డౌన్, రెడ్ టేపిజం డౌన్ డౌన్. భారతదేశం వర్ధిల్లాలి. ఏం బాబు అయిందా? ఆఫీస్కి వెళ్ళాలి. ఈ ఢిల్లీలో మాకు తెలియని ఆఫీస్లా? ఒకవేళ ఆఫీస్కి వెళ్ళినా మనం పనిచేస్తామా? 1.5 గంట క్యాంటీన్ లో వస్తుకు, ఓ గంట చెట్టు కింద వస్తుకు, అరగంట రాజకీయాలు. కూర్చోండి సార్. కోట్ వచ్చింది. కోట్ ఎక్కడికి పోయింది? ఇంటర్వ్యూకి పోయింది. ఏమిటి సార్ మీరు? ఇదిగోండి సార్ మీ కోటు. అరే దేవి, ఏమైంది? అరే ఏడుస్తావే, ఏమైంది చెప్పు. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నాను, కానీ ఏమైంది చెప్పు ప్లీజ్. మీరు చెప్పినట్టే నాన్నతో కొంచెం కటువుగా ఉన్నాను. అయితే కృష్ణాయిలు పోసుకుని ఆహా, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంతే కదా, కాఫీ తాగుతావా? పాలు లేని కాఫీ. చచ్చా, ఆయన ఎక్కడ పోయి ఉంటాడు? అప్పులాళ్ళకి భయపడే అండర్ గ్రౌండ్ పోయి ఉంటాడు. చిల్లర ఖర్చేగా ఆయనే బయటపడతాడు. నేను అలాగే అనుకున్నాను. ఇల్లు వదిలి వారం రోజులు కావస్తుంది, ఇంకా తిరిగి రాలేదు. వారం రోజుల? అవును. ఆయన సంపాదించినా లేకపోయినా, నన్ను పోషించినా లేకపోయినా, ఇంట్లో ఒక్కగానే ఒక పెద్ద దిక్కు. ఏమయ్యారో, ఎక్కడున్నారు? నాకు భయం వేస్తుంది. ఏంట్రా కొత్త చొక్కా? ఓటు వేద్దామని పోయాను, కొత్త చొక్కా వేసుకొచ్చాను. ఏంట్రా నీ వాగుడు? ఇదిగో చూడు. నీకు ఓటు ఎక్కడిది ఊర్లో? అవన్నీ నీకెందుకురా? బాక్స్ ఓటా? 30 రూపాయలు దొరికిందిగా. 30 రూపాయలే? ఎస్, ఢిల్లీ పిలిచుకెళ్ళాడ్రా. ఏదో బై ఎలక్షన్స్ ఓటు వేశాను, 30 రూపాయలు ఇప్పించాడు. 24 రూపాయలు చొక్కా. వుడ్లాండ్స్ లో టిఫిన్ కి 6 రూపాయలు. బ్యాలెన్స్ నీల్, నిత్యానందం. వుడ్లాండ్స్ లో తిన్నావా? ఎవర్రా దిలీపు? నా కోసం తీసుకురాకపోయేవట్రా? పన్ను టీ అయినా కొనుక్కునేవాడిని రా. 3 రోజుల నుంచి భోజనం లేదురా. భోజనం లేదురా.